హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, కాకరకాయ గుజ్జు అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చేదనేది అస్సలు అనిపించదు అనమాట. చాలా మందికి కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందులో పులుసు అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట చాలా మందికి. అలాంటి వాళ్ళకి ఇలా గొజ్జుగా చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఇష్టపడతారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీలకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కాకరకాయలు అయితే 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా మధ్యలో నేనైతే గింజలు తీసేస్తున్నాను. మీరు గింజలతో పాటు ఇష్టపడే వాళ్ళైతే గింజలు కూడా వేసేసుకోండి. గింజలు తీసిన తర్వాత నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా పిసికి కడిగారంటే కొద్దిగా చేదు అనేది పోతుందన్నమాట. కడుక్కున్న తర్వాత దీన్ని నీళ్లు లేకుండా పిండి వడగట్టుకోవాలి. నీళ్ళన్నీ పిండేసి వడగట్టుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఎర్రగడ్డలు 1/4 కేజీ తీసుకున్నాను. టమాటోలు కూడా 1/4 కేజీ తీసుకున్నాను. వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను. వెల్లుల్లి ఎన్ని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత వీటినన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎర్రగడ్డలు, వెల్లుల్లి, టమాటోలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే గొజ్జుకి బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను కాకరకాయ ముక్కలు వేయించుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ బై మిస్టేక్ 200 గ్రాముల వరకు ఆయిల్ వేసేసుకున్నాను. అది ఎక్కువ అవుతుంది. మీరు 100 గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నారంటే కాకరకాయలు వేగి తర్వాత గొజ్జు చేసుకోవడానికి కూడా అదే ఆయిల్ సరిపోతుంది అనమాట. కాకరకాయ ముక్కలు నూనెలో వేసుకున్న తర్వాత క్రిస్పీగా కాకుండా మెత్తబడేంత వరకు మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువగా ఉంది కాబట్టి అందులో నుంచి సగం ఆయిల్ అయితే తీసేస్తున్నాను. ఈ ఆయిల్ అయితే నేను మళ్ళీ కాకరకాయ కూర వండినప్పుడు వాడుకుంటానన్నమాట. తర్వాత ఇక్కడ పోపు అయితే వేసుకోవాలి. పోపు కోసం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనగపప్పు వేసి వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి ఒక 10 సెకండ్లు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి ఎర్రగడ్డలన్నీ కూడా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది గొజ్జుకి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోలు కూడా వేసి మొత్తం కలిసేలాగా కలబెట్టుకొని మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటోలు అయితే ఆల్మోస్ట్ మెత్తబడిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో వేయించుకున్న కాకరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు, కాకరకాయ మొత్తం కలిసి ఒక 5 నిమిషాలు ఉడికేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే టమాటోలో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయి అందులో ఉన్న ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులో తగినంత కారం, ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మొత్తం కలిసేలాగా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉసిరికాయ అంత బెల్లం వేసి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వదిలేశారంటే బెల్లము, ఉప్పు, కారం మొత్తం కాకరకాయలకి పట్టేసి గొజ్జు అయితే మంచి టేస్ట్తో రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే బాగుంటుంది అనమాట. ఇది అన్నంలోకే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టమైతే చపాతీలో కూడా తినచ్చు అనమాట. ఒక్కసారి తప్పకుండా అందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.